బిగ్ న్యూస్ చూస్తున్నాం. రాఫెల్ కేసు రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, రాఫెల్ కేసు రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయినట్లు తెలుస్తోంది. వివరాలేంటి? రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పైన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. అవకతవకలు జరిగాయి ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో. దీనిపైన సిబిఐతో దర్యాప్తు చేయాలని చెప్పి ముఖ్యంగా గతంలో డిసెంబర్ 14 ఇచ్చిన తీర్పు పైన రివ్యూ పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్లకు సంబంధించిన విచారణని సుప్రీంకోర్టు పూర్తి చేయడం జరిగింది. ఈ విచారణ పూర్తి చేసి ముఖ్యంగా తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక అభ్యంతరాలు, అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది అటార్నీ జనరల్ రక్షణ శాఖ నుంచి కీలక పత్రాలు లీక్ అయ్యాయని చెప్పడం జరిగింది. ఈ లీక్ అయిన పత్రాల గోప్యత పైన ముఖ్యంగా ఆదేశాలను రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం. అలాగే ప్రధానంగా ఈ రివ్యూ పిటిషన్లను ముఖ్యంగా కొట్టివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తమ తరపు వాదనలు వినిపించడం జరిగింది. దేశ భద్రత దృష్ట్యా రాఫెల్ పత్రాల విషయంలో గోప్యత అవసరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టుకి విన్నవించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, అలాగే జస్టిస్ కేఎం జోసెఫ్, అలాగే జస్టిస్ ఏకే కౌల్ తో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా గంట పాటు వాదనలు జరగడం జరిగింది. పిటిషనర్ల తరపు ప్రధానంగా ప్రశాంత్ భూషణ్, అలాగే యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌర్య, అలాగే సంజయ్ సింగ్ తరపు ముఖ్యంగా వాదనలు వినిపించడం జరిగింది. ప్రశాంత్ భూషణ్ ముఖ్యంగా అంత విలువైన పత్రాలు ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. హిందూ పత్రికలో వచ్చిన ఆర్టికల్స్ కానీ, అలాగే చాలా పత్రికల్లో ముఖ్యంగా రాఫెల్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లోకి రావడం జరిగింది. అయితే వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు, ముఖ్యంగా అంత కీలకమైన పత్రాలు అని చెప్పి రక్షణ శాఖ చెప్తున్నప్పుడు వాటిలో ఉన్న ఆధారాలపైన ఎందుకు విచారణ జరపకూడదు అని చెప్పి ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించడం జరిగింది. గతంలో మార్చి 6న కూడా వాడివేడిగా వాదనలు అనేవి జరగడం జరిగింది. ప్రధానంగా ఈ రాఫెల్ కి సంబంధించిన విచారణకు సంబంధించి ఈ రక్షణ శాఖలో నుంచి లభ్యమైన కీలక పత్రాలను ఉన్న ఆధారాలను ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు అన్న అంశాలను పిటిషనర్లు ప్రస్తావించడం జరిగింది. గతంలో అగస్టా వెస్ట్లాండ్ కి సంబంధించి కానీ, కోల్ స్కామ్ కి సంబంధించి కూడా ఈ విధంగా పత్రికల్లో వచ్చిన కథనాల ద్వారానే ఈ కుంభకోణాలన్నీ కూడా వెలుగు చూశాయి. సో ఇప్పుడు ఎందుకు ఆ కోణంలో దీన్ని చూడకూడదని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఆర్డర్ని అయితే ముఖ్యంగా తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించిన తీర్పు ముఖ్యంగా త్వరలో వెలువడ కాబోతోంది. అయితే దీన్ని నిజంగా సిబిఐకి డైరెక్ట్ చేస్తుందా సుప్రీంకోర్టు, లేక ముఖ్యంగా ఈ కేసును దేశ భద్రత దృష్ట్యా ఈ పిటిషన్లని తిరస్కరించాలని చెప్పి కేంద్రం చేస్తున్న వాదంతో ఏకీభవిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సిబిఐకి ఇచ్చినట్లయితే కనుక ముఖ్యంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయమని చెప్పి మేము కోరడం లేదు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో ముఖ్యంగా ధరల విషయంలో అవకతవకలు జరిగాయి. నేరుగా ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుని ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రధానితో మాట్లాడి ఈ ఒప్పందం ముఖ్యంగా అనిల్ అంబానీకి లబ్ధి చేకూరే విధంగా ఈ డీల్ ని కుదిర్చడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ భారీ కుంభకోణం నెలకొంది. దీనిపైన విచారణ జరపాలని చెప్పి మేము కోరుతున్నామని చెప్పి పిటిషనర్లు కోరడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ రాఫెల్ పునఃసమీక్ష పిటిషన్ల పైన ముఖ్యంగా తీర్పు అయితే రిజర్వ్ కావడం జరిగింది. త్వరలో తీర్పు వెలువడ కాబోతోంది. సో చూడాలి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి సిబిఐకి డైరెక్ట్ చేస్తుందా ఈ రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కొనుగోలు వ్యవహారం, లేక దేశ భద్రత దృష్ట్యా కేంద్రం చేస్తున్న వాదంతో ఏకీభవించి పిటిషన్లు కొట్టివేస్తుందా అనేది ముఖ్యంగా త్వరలో తేలబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం.